సంఘస్థులందరికీ స్వాగతము. నేడు శకా సంవత్ 1945 సంవత్సరము మాఘము 7. బైబిల్ బొక్కలు ధారావాహికలోని 2వ సంగతిలో నేడు మనం చర్చించబోచున్న అంశము బైబిల్ ఆరోగ్యానికి హానికరము. అంతేకాక బైబిల్లో దేవుడు చెప్పాడు కదా అని ప్రతిదీ గుడ్డిగా నమ్మేస్తే మీ గతి అంతే అనున్నది ఎలాగో మనం తెలుసుకోబోచున్నామన్నమాట ఈరోజు. సో ఎవరు కూడా దయచేసి ఏ భాగము మిస్ కాకుండా అందరూ వీడియోని పరిపూర్ణంగా చూస్తారని ఆశిస్తున్నాను. ముందుగా పరిశుద్ధ వాక్యము అని చెప్పబడుచున్న ఈ బైబిల్ ఎలా హానికరము అన్నది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ బైబిల్ సంబంధించిన లక్షణాలను ప్రజలు ఎలా అనుకుంటారో, లేకపోతే పాస్టర్లు కానివ్వండి, లేకపోతే బయట లోకములో ఎలా దీని సమాచారము తీసుకోబడుచున్నదో దాన్ని తెలుసుకుందాము. సో ఇక ఆలస్యం చేయకుండా బైబిల్ ఆరోగ్యానికి ఎలా హానికరమో చూద్దాం. ముందుగా క్రైస్తవములో డినోమినేషన్కి సంబంధము లేకుండా ప్రతి ఒక్కళ్ళు అంగీకరించే ఏకైక అంశము బైబిల్ ఈజ్ ది ఇనరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ అని. లేనిచో ఇంకొక రకంగా చెప్పాలి అంటే బైబిల్ ఈజ్ ది ఇనరెంట్, ఇన్ఫాలిబుల్ అండ్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. సో అంటే బైబిల్ అనేది దైవము చేత లేదా దేవుని చేత ప్రేరేపింపబడి అమోఘము అనగా దాన్ని ఎవరు తప్పుబట్టలేకుండా అది ఎక్కడ విఫలము కాని ఇన్నరెంట్, ఎటువంటి తప్పులు లేని వాక్యము అనేది బయట క్రైస్తవులకి ఉన్న విశ్వాసం. దానిని కూడా ఇనరెంట్ అంటే మనము చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఇన్స్పైర్డ్ అంటే ప్రేరేపితము, దేవుని చేత ప్రేరేపించబడిన వాక్యము అని అంటారు కదా. సో ఆ ప్రేరేపణ ఎలా ఉండిద్ది అంటే దానికి ఒక లక్షణమును చెప్పబడి ఉన్నది బయట VPI అని అంటారు అనమాట. దాన్ని మనం విడదీస్తే వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్. సో వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అనడానికి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ మనం చూడవచ్చు. గాడ్ సో మూవ్డ్ ది హ్యూమన్ ఆథర్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ అంటే ఈ వాక్యము యొక్క రచయితలు ఉన్నారు కదా, వాళ్ళని దేవుడు ఎంతగా ప్రేరేపించాడంటే దాని ద్వారా తయారైన ప్రోడక్ట్, రిజల్టింగ్ ప్రోడక్ట్ వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిటన్. ఆ వచ్చినదే దేవుని వాక్యము, రచింపబడిన దేవుని వాక్యము, అది కూడా టోటలీ వితౌట్ ఎర్రర్, ఎటువంటి దోషము లేకుండా సంపూర్ణంగా కూడా ఇన్ ఆల్ దట్ ఇట్ ఎఫర్మ్స్ ఇన్ ద ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్. ఆదిలో ఏ వాక్యము అయితే రచింపబడినదో అందుట్లో ఉన్నవి అన్నీ కూడా యథాతథముగా వచ్చినవి, మిగతా వాటిలో ఎక్కడా ఎటువంటి దోషము దొరలేదు అని చెప్పేసి వెర్బల్ అనగా మౌఖికముగా లేకపోతే శాబ్దికముగా రాబడినది అని చెప్పేసి మనకి మాటల ద్వారా లేకపోతే వాక్యముల ద్వారా అందజేయబడినది అని వెర్బల్ అని ఇక్కడి నుంచి అంటారు. ప్లీనరీ అంటే సంపూర్ణముగా, ఏ వాక్యము కూడా ఇందుట్లో నుంచి దీనికి అతీతముగా లేదు, అంటే ఎవరో వాళ్ళ సొంత అభిప్రాయాలు చొప్పించినది కాదు. వచ్చిన ప్రతి అక్షరము, ప్రతి పొల్లు కూడా కంప్లీట్గా దేవుని ప్రేరణ చేతే రాయబడినది కనుక ఇందులో ఎటువంటి దోషములు లేవు అని చెప్పేసి ప్రజల అభిప్రాయం అన్నమాట. అందుకని ఇందులో ప్రతి వాక్యమును వాళ్ళు దేవుని ప్రేరణగా తీసుకుంటున్నారు, సంపూర్ణమైన దేవుని ప్రేరణగా తీసుకుంటున్నారు. కాబట్టి మనం దీన్ని అలాగే పరిశీలించవలసి ఉంటుంది. సో ఇక ఆలస్యము చేయకుండా ఇందుట్లో ఉన్నది ప్రతిదీ దైవని వాక్యము, దేవుని ప్రేరణచే రాయబడిన వాక్యము అనుకున్నచో ఈ వాక్యము జనులకు ఎలా ప్రమాదకరము అవుచున్నవో వాటిని మనం ఒక ఉదాహరణతోటి సహా కూడా చూద్దాం. ముందుగా వాక్యములను పరిశీలించి ఆ తర్వాత దీని నిజ జీవితంలో పాటించుట వలన ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ప్రమాదాలు కలిగినవో వాటిని కూడా మనం చివరిలో ఒక ఉదాహరణతో చూసి వీడియోని ముగించుకుందాం. ఇక
వాక్యములోకి వెళ్ళెదము. ప్రథమముగా మనము బైబిల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానమును మనము చూడబోచున్నాము. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దీన్ని చూచుటకు ముందు ఇక్కడ ఒక హెచ్చరిక జారీ చేయబడినది అండి. ఈ హెచ్చరికను ఎవ్వరూ నిర్లక్ష్యము చేయకూడదు అని నా విన్నపము. ఎందుకంటే ఈ వాక్యమును ఎవరు నమ్మకూడదు. నమ్మినచో ఇది ప్రాణాంతకము అని చెప్పి నేను చెప్పుచున్నాను. దయచేసి హెచ్చరికను ఎవరు తేలికగా తీసుకోవద్దు అని నా యొక్క విన్నపము. వాక్యంలోనికి వెళ్తే ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనము. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును అని అన్నాడు. సో ఇక్కడ ఏమిచ్చాడండి? ఇంగ్లీష్లో చూస్తే ఎవ్రీ ట్రీ, ప్రతి చెట్టును. ఆ చెట్టు లక్షణములు ఏమిటి? అవి విత్తనములిచ్చు ప్రతి చెట్టు, లేదా విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము. ఏ చెట్టు అయితే విత్తనాలను ఇస్తుందో, ఏ చెట్టు అయితే విత్తనములు ఇచ్చే పళ్ళను కాస్తుందో, భరిస్తుందో, ధరిస్తుందో, ఆ చెట్టును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చుచున్నాడండి బైబిల్లో. కానీ దీన్ని నమ్మినచో ఇది మీకు ప్రాణాంతకము అగును. ఎందుకనగా అన్ని వృక్షములు, అన్ని వృక్ష ఫలములు ఇచ్చు, విత్తనములు ఇచ్చు వృక్షములు తినదగినవి కావు. దానికి మీకు ఉదాహరణ చూపిస్తాను ఇప్పుడు. సో ఈ వచనాన్ని చూసినారు కదా, ఏ చెట్లు, మీకు 2 ఉదాహరణలే ఇస్తానండి. చాలా ఉన్నవి మనం తినకూడనివి, కానీ సమయాభావం వల్ల 2 ఉదాహరణలతోటే నేను సరిపెట్టుచున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఉదాహరణలను చూద్దాం. మనము మొదటగా చూడబోచున్న ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రిక్నిన్ ట్రీ. ఈ ట్రీ యొక్క పళ్ళు లేకపోతే విత్తనాలు, ఆఖరికి ఈ చెట్టు యొక్క బెరడు కూడా రకరకాల విష పదార్థాలతో నిండి ఉంటుంది. దీనిని పొడి చేసి, విత్తనాలను కానివ్వండి వీటన్నిటిని పాయిజన్గా, యారో పాయిజన్ అంటారు అనమాట, బాణాలకు చివర అంచుల కొనల దగ్గర రాసి వాటితోటి షూట్ చేసేవాళ్ళు. సో ఏన్షియంట్ టైమ్స్లో కానీ వీటన్నిటిలో ఈ చెట్టుని విష పదార్థాలను బాణములకు ఉపయోగించేవారు అనమాట. ఈ చెట్టు బెరడు కూడా ప్రమాదకరం, విత్తనాలు ప్రమాదకరం, పళ్ళు ప్రమాదకరం. అంతెందుకు, డ్రైడ్ బ్లాసమ్స్ అంటే పూలు ఎండినచో వాటిని పొడి చేసి వాటితోటి కూడా విషము తయారు చేసేదారు అనమాట. సో ఇంతేకాకుండా ఇది మీరు బాణములతో కొట్టవలసిన అవసరం లేదు. దీన్ని గాలి పీల్చినా, దీని వాసన చూసినా కూడా మీరు ఈ పాయిజన్ బారిన పడే అవకాశము ఉన్నది. ఇది మీరు చర్మమునకు తగిలినా కూడా, చర్మము ద్వారా కూడా మీ శరీరములోనికి ప్రవేశించి మిమ్మల్ని గాయపరచగల అవకాశము ఉన్నది. కనుక ఇవే కుదరనప్పుడు వీటిని తినటము కూడా కుదరదండి. కనుక వృక్ష ఫలము గల వృక్షములను, చెట్లను మీకు ఆహారముగిచ్చి ఉన్నాను అని చెప్పిన దేవుడి వాక్యము ఇక్కడ సంపూర్ణముగా విఫలమైనదని మనము తెలుసుకోవాలి అండి. ఇది కాకుండా మరి ఒక వృక్షము చూద్దాము. మ్యాంచినీల్ ట్రీ అంటారండి. సో ఈ చెట్టులో కూడా చాలా చాలా బలమైన విష పదార్థాలు ఉంటాయి. ఈ చెట్టు పళ్ళు చూచుటకు జామకాయల ఆకారములో ఉంటాయి, కాకపోతే చాలా చిన్నవి అండి. ఇవి మన ఎంత చెప్పాలి, ఒక రేగి పళ్ళ సైజులో ఉంటవి కాయలు, కానీ చూచుటకు షేప్ అండ్ కలర్ ఇవన్నీ కూడా జామకాయలలాగా ఉంటాయి. సో జామకాయలను మీరు భ్రమపడాల్సిన అవసరం లేదు, చాలా చిన్న పళ్ళు అన్నమాట ఇవి. సో వీటిల్లో ఫోర్బోల్ అని ఒక కాంపౌండ్, ఇంకా వేరే వేరే రకరకాల కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో అవేంటి అంటే డెర్మటైటిస్ కూడా కారకాలు అవుతాయి. చాలా ఎలర్జిక్ కంటెంట్ అనమాట. ఎంత ఎలర్జిక్ కంటెంట్ అంటే వర్షము పడినప్పుడు మీరు ఈ చెట్టు కింద ఆశ్రయము తీసుకున్నను, ఈ చెట్టు ద్వారా ఆ నీళ్లు చెట్టు మీద పడి ఆ ఆకులు తోటి వీటన్నిటిని తడిసి ఆ చెట్టు ఆకుల నుంచి కారిన జలము మీ మీద పడుట వల్ల మీకు
గెడ్డలు కానివ్వండి, పుళ్ళు కానివ్వండి, వీటి చర్మం అంతా వచ్చి జస్ట్ ఆ లిక్విడ్ తోటి మీరు కాంటాక్ట్లోకి వచ్చినందువలన సో మీరు ఇబ్బందులు పాలవుతారు. అంతేకాకుండా ఈ చెట్టు యొక్క రసము కలిసిన ఒక రెయిన్ చుక్క కూడా మీకు ప్రమాదకరం అవుతుంది. చర్మానికి వెంటనే పుళ్ళు వచ్చేస్తాయి. సో ఇంకా మీరు ఒకవేళ ఈ చెట్టుని తగలబెట్టినచో దాని నుంచి వచ్చు పొగ మీ కంటికి ప్రమాదకరం అన్నమాట. ఎందుకంటే అది కూడా విషతుల్యం కాబట్టి. సో ఇంతేకాకుండా ఈ చెట్టు నుంచి వచ్చే జిగురు ఉంటుంది కదా, అది కూడా మీకు ప్రమాదకరము. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ని తీసుకురాగలదు. సో దీన్ని తినచో ప్రాణాంతకము అని చెప్పన్నారు. కాకపోతే దానికి ఎటువంటి ఇప్పటికైతే శాస్త్రీయ పరంగా రుజువు లేదండి. కానీ మీరు దాన్ని తినచో లోపల మీ పేగుల్లో తేడాలు వచ్చేసి ప్రాబ్లమ్స్ వచ్చి బ్లీడింగ్ జరిగి షాక్ వచ్చి బ్యాక్టీరియల్ సూపర్ ఇన్ఫెక్షన్ అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. కనుక ఇది కూడా తినుటకు యోగ్యము కాదు. కనుక ఆహారము ఇచ్చును అని చెప్పేసి ప్రతి వృక్ష ఫలమును మీకు ఆహారముకి ఇచ్చి ఉన్నాను అని దేవుడు చెప్పిన వచనము ఈ చెట్టులో కూడా విఫలము. సో మీరు దేవుడు చెప్పినాడు కదా అని స్ట్రిక్నిన్ ట్రీ కానీ లేకపోతే ఈ మాంచినిల్ ట్రీ కానీ, క్షమించండి చిన్న అంతరాయము వచ్చినది, స్ట్రిక్నిన్ ట్రీ కానీ మాంచినిల్ ట్రీ కానీ దేవుడు చెప్పినాడు కదా అని చెప్పి ప్రతి వృక్ష ఫలము తినదగినది, ప్రతి పండు తినదగినది అని మీరు పొరపాటు పడినచో మిమ్ములను ఎవరు కాపాడలేరండి. ఇది మీరు గమనింతురుగాక. దేవుడు చెప్పినాడు కదా అని ఏ పండు పడితే ఆ పండు తినదగినది కాదు. ఇప్పటిదాకా మనము మనుషులకు ప్రమాదకరమైన వచనములను చూసినామండి. ఇప్పుడు జంతువులకు కూడా ప్రమాదకరమైన వచనమును చూస్తున్నాము. ఆదికాండము 1వ అధ్యాయము 30వ వచనము. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు ప్రతి సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ ఇక చెప్పడమే కాదు, ఎంఫసైజ్ కూడా చేస్తున్నాడు. భూమి మీద జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, ఆకాశములో విహరించే పక్షులు ఉన్నవి కదా వాటన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకు కూడా ఏవైతే పచ్చగా ఉండునో ఆ చెట్లనియు ఆహారమగును అని చెప్పేసి పలికినాడు. ఇందాక మనం చూపించిన వృక్షములు ఉన్నవి కదా అవి ప్రమాదకరములు. అవి మీరు తినవచ్చును కదా అని మీ పెట్స్కు ఆ చెట్లు కానివ్వండి వాటికి సంబంధించిన ఆహారము పెట్టినచో మీ జంతువులు చచ్చును. కనుక మీరు ఇది పాటించదగినది కాదు, గమనింతురుగాక. నెక్స్ట్ వచనానికి వెళదాం. ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనము. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అని దేవుడు చెబుతున్నాడండి. ఇది చాలా 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 ప్రమాదకరమైన వాక్యము. సముద్రములో సొరకు మీరు ఎరే అవుదురు గాని యజమాని కారండి. ఇక్కడ మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అని చెప్పినంత మాత్రాన మీరు చెయ్యి పెట్టి పట్టుకుందామనుకుంటే సొర మీ చెయ్యిని కొరుకును, మీ చెయ్యి మీకు దక్కకపోవును. అంతేకాకుండా పులికి ఎదురు వెళ్తే మీరు పినుగలవుతారండి, ప్రభువులు కానేరరు. కనుక ఇక్కడ చెప్పినాడు. కనుక మీరు అంటే జనులు లేతే నరులు గాని ఎవరన్నా, మీరంటే ప్రపంచములో ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ, అడవి జంతువులన్నిటికీ భయము బెదురు కలది అని నమ్మవద్దు అండి. నమ్మినచో ఇది మీ ప్రాణములకు ఎంతో ప్రమాదకరమగును. బయట మీరు చూచుచున్నారు, ఎందరో మంది జనులు తెలియక కొండ చిలువ నోట్లోనికి పోవుచున్నారండి. సో మీరు అట్లా పోకండి. ఇక్కడ చెప్పినారు కదా అని చెప్పేసి జంతువులతోటి మీ ఇష్టం వచ్చినట్టు డీల్ చేసినచో దాని పర్యవసానాలను మీరు అనుభవించక తప్పదు. దాని నుంచి యెహోవా కూడా వచ్చి మిమ్మలను కాపాడడండి. దయచేసి ఇక్కడ చెప్పిన వచనమును మీరు జాగ్రత్తగా దూరముగా ఉండుడి, దీనిని నమ్మకుడి.
మీకు హెచ్చరిక జారీ చేయడమైనది. ఇంతే కాకుండా మరి యొక్క వచనములో దేవుడు చాలా చాలా ప్రమాదకరమైన అంశమును వాగ్దానము చేసి ఉన్నాడు. ఒక అబద్ధమును వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ వచనము ఏమిటి అనగా, ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనము, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చియున్నాను అని చెప్తున్నాడండి. ఎంతో ప్రమాదకర వచనము. పచ్చని కూర మొక్కలు, ఆకుకూరలు ఇవి మనం ఎంత సింపుల్గా తినేస్తున్నాము, అట్లాగే ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అంటున్నాడండి. సమస్త చరములు అంటే కదులు ప్రతి జీవి ఆహారమగును అంటున్నాడండి. ఇది ముమ్మాటికి తప్పు. ఇందాక మొక్కలలో 2 ఉదాహరణలు ఇచ్చినట్టు ఇప్పుడు మీకు 2 జంతువుల ఉదాహరణలు ఇస్తానండి. మీకు ఆహారము కాని జంతువులు ఇలాంటివి అనేకములు గలవు. నేను కేవలం 2తోటే సరిపెట్టుచున్నాను. మీరు ఈ సందర్భమును చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము, నోవహు జల ప్రళయము ముగిసిన తరువాత వీళ్ళు పడవలో నుంచి బయటికి వచ్చి నప్పుడండి ఈ వాగ్దానము జరుగుచున్నది. సో ఆదికాండము సృష్టి అప్పుడు ఇచ్చిన వాగ్దానాలను ఇక్కడ చాలా రీఇన్ఫోర్స్ చేస్తున్నాడు ఈయన. అంతేకాకుండా మీరు ప్రతి దానిని తినివేయవచ్చు అని చెప్తున్నాడండి. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. 2 ఉదాహరణలు, చాలా చాలా ఫేమస్ ఉదాహరణలు. వాటిలో ఉన్న జీవులను మీరు తినచో మీరు వెంటనే చనిపోవుదరన్నమాట. దాన్ని అనాదిగా విషాలకు వాడుచున్నారు వాటిని, ఆ విషాలను. సో మీరు జాగ్రత్తగా మసలు కొందరు. ఇలాంటివి ప్రపంచంలో చాలా ఉన్నవి విషపూరితమైన జీవులు. మీరు వాటిని వేటిని తినకూడదు. ఇక్కడ దేవుడు చెప్పినాడు కదా అని చెప్పి సమస్త చరములు మీకు ఆహారమగును అని మీరు అనుకున్నచో మీ ప్రాణములకు మీరే బాధ్యులు అగుదురుగాక. ముందుగా మనము చూచుచున్న ఈ జీవి గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ అంటారు. దీనినే గోల్డెన్ డార్ట్ ఫ్రాగ్ అంటారు, గోల్డెన్ యారో ఫ్రాగ్ అంటారు, రకరకాలండి. ఈ కప్ప చాలా ప్రమాదకారి. బహుశా ఇప్పుడు భూమి మీద ఉన్న జీవుల్లో అత్యంత విషతుల్యమైన జీవి కూడా ఇదే అయి ఉండొచ్చు. సో ఇవి బ్యాట్రాకోటాక్సిన్స్ అను విష పదార్థములను వీటి చర్మములో లేకపోతే వీటి చర్మము పైన ఉన్న గ్రంథులలో తయారు చేసి పెట్టుకుంటాయండి. వీటిని ఏ ప్రెడేటర్ లేకపోతే ఏ వేటగాడు వీటిని టచ్ చేయకుండా. సో జనరల్గా ఎవరన్నా ఈ కప్ప వల్ల విషం ఎవరికన్నా ఎక్కాలంటే ఈ కప్పలను తినవలసి ఉంటుంది. అలా తిన్నచో ఆ జంతువులు వెంటనే చచ్చిపోతాయి అన్నమాట. కేవలం ఒక్క పాము ఏదో ఒక జీవి అనుకుంటా దీని నుంచి సురక్షితంగా ఉంది, తిన్నా కానీ ఏమీ కాకుండా. సో ఇది చాలా రేర్ అన్నమాట. ఈ విషము మీ నెర్వ్స్ మీద, అనగా మీ మెదడు కణాలు ఉంటాయి కదా, వాటి మీద యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ కప్ప మాత్రం బాగానే బతికే ఉంటుంది ఇంత విషం ఉన్నా కానీ. అది ఎలాగో ఇంకా రీసెర్చ్ రాలేదు. సో కానీ ఏంటంటే ఈ కప్ప చాలా ప్రమాదకరం. ఒకప్పుడు ఏమిటి అంటే దీన్ని పైన ఉన్న విషాన్ని కూడా చర్మం నుంచి లైట్గా గీరేసి ఆ విషాన్ని బాణాల మీద పూసి ఆ విషపూరితమైన బాణాలను షూట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా చిన్న చిన్న ముళ్ళకు కూడా ఈ విషాన్ని పూసి ముళ్ళతోటి గుచ్చేవారండి. ఆ మాత్రం గుచ్చడం చేత మనుషులు చనిపోయేవారు. అంత ప్రమాదకరమైన విషం ఉంది ఈ కప్పలో. సో ఇది తినదగినది కాదు. మనము తరువాత చూడబోచున్న జీవి పవర్ ఫిష్. దీనినే బ్లో ఫిష్ అని అంటారు. దీనిని ఇష్టముగా తినే జపాన్లో దీనిని ఫుగు అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో ఉన్న విషము ఈ చేప యొక్క లివర్లో, కిడ్నీల్లో, అలాగే దాని చుట్టూ ఉండే ముళ్ళలో కూడా చాలా దట్టమైన విషం ఉండును. అంతేకాకుండా దీని రక్తము కూడా విషపూరితం అనే ఒక అంచనా ఉన్నది. ఈ చేపలో ఉండే విషము సైనైడ్ కన్నా 1200 రెట్లు ప్రమాదకరము అని చెప్పేసి శాస్త్రీయ సైంటిస్టుల అంచనా. సో దీనిని తినుట ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. కానీ దీనికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న షెఫ్స్ దీనిని సిద్ధము చేసి తినగలుగుతున్నారు. అయినను ఇది తినుటలో చాలా
ప్రమాదకరము. చాలా మంది సోల్జర్స్ కానీ ఇట్లా యుద్ధాల సమయంలో ఈ చేపలు తిని పాయిజన్ అయ్యి మృతి చెందినారని సమాచారము ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన చేప. దీనిని తినుచున్నారు కానీ తినుట వల్ల చాలా మంది చనిపోవుచున్నారు. కనుక యెహోవా చెప్పినంత మాత్రమున మీరు ఏది పెడితే అది తినకూడదని మరి ఒక మారు ఈ చేప వల్ల నిరూపితమైనది. బహుశా ఈ ఎడారి రచయితలు ఎడారిలో ఉండుట చేతనో, మీ బైబిల్ రచయితలు ఎడారిలో ఉండుట చేతనో, లేక వీరి దేవుడు యెహోవా ఎడారి దేవుడు, కొండల దేవుడు అగుట చేతనో ఏమో, వీళ్ళకి ఈ పఫర్ ఫిష్ గురించి కానీ ఇంతకు ముందు చూసిన గోల్డెన్ ఫ్రాగ్ గురించి కానీ తెలిసి ఉండకపోవచ్చు. లేకపోతే ఒక్క చేప 30 మనుషులను చంపగలిగినంత విషము కలిగి ఉన్నది. దీనికి యాంటీడోట్, విరుగుడు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు, ఇంకా కనుగొనబడలేదు. ఇలాంటి చేపను ఉన్న పార్ట్స్ కానీ అన్నిటినీ తీసివేసి విషపూరితమైన పార్ట్స్ని, దీని మాంసము అనేక పర్యాయములు అత్యంత నీటితోటి, చాలా ఎక్కువ మోతాదులో నీటితోటి కడిగిన తరువాత దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఇది చాలా లగ్జరీ డిష్. ఇలాంటిది యెహోవా ఏమని చెప్పినాడు? సముద్ర చేపలన్నిటినీ ఇచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును అని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్పినాడు కదా అని మీరు ఈ చేపని తీసుకొని కొరికితే మీరు మృత్యువు పాలగుదురు, మృతులగుదురు. దీనిని యెహోవా కూడా ఆపలేడు. కనుక బైబిల్ దేవుడు చెప్పినాడు అని చెప్పి మీరు దేన్ని పడితే దాన్ని తినకూడదు. ఆయన మీకు అన్నీ ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు, కానీ అన్నీ మీ చేతుల్లో లేవు, మీ శక్యము కావు. మీరు తినకూడనివి కూడా చాలా ఉన్నవి. అందుకని బైబిల్ వచనమును మీరు నమ్మకూడదు. ఇది పాత నిబంధనకు మాత్రమే పరిమితమైనది కాదు, కొత్త నిబంధనకు కూడా చెల్లుబాటు అయ్యే రూల్. కావాలంటే మీరే చూడండి, పాత నిబంధనలో యెహోవా ఒకలాగా చెప్తే కొత్త నిబంధనలో నజరేయుడైన యేసు అంతకు మించి చెప్పి ఉన్నాడు. సృష్టిపరంగా తినుబండారముల పరంగా చెప్పకపోయినను అంతకంటే ప్రమాదకరమైన విషయమును నజరేయుడైన యేసు చెప్పి ఉన్నాడు. ఆ వచనములను మనము చూడబోచున్నాము. అయితే ముందుగా దేవుని వాక్యము అని చెప్పేసి ఎలా చూపించామో, ఇక్కడ యేసు చెప్పిన వాక్యము కూడా అంతే విశ్వసించదగినది అని చెప్పేసి మీకు ఒక వచనము చూపిస్తాను. ఆ తర్వాత యేసు ఏమని చెప్పినాడు, అది ఎందుకు ప్రమాదకరము అని మనం ఒక ఉదాహరణతో కూడా చూచెదము. రండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పని చేయకుండా ఎవరు అయితే భక్తిహీనులు ఉంటారో ఆ భక్తిహీనులను నీతిమంతునిగా తీర్చువాని యందు. సో భక్తి కల వారిని నీతివంతునిగా తీర్చడం కన్నా కూడా భక్తిహీనులనే నీతిమంతులుగా తీర్చుతాడు. అది కూడా పని వలన కాదు, క్రియల చేత కాకుండా కేవలం విశ్వాసము చేత ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారిని నీతిమంతునిగా తీర్చువాడు. వాని యందు విశ్వాసముంచువానికి పౌలు ప్రకారము ఇతడు నజరేయుడైన యేసండి. సో భక్తిహీనులను కూడా నీతిమంతునిగా తీర్చువాడు ఆయన. వాళ్ళు ఎటువంటి పని చేయకపోయినా నీతి క్రియలు కేవలము విశ్వసించినారన్న కారణము చేత అటువంటి వాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. కనుక మీరు క్రియలు చేయకపోయినా, మీరు భక్తిహీనులైనా కానీ మీకు విశ్వాసమున్నచో యేసు ప్రభువు పట్ల అతను మిమ్మల్ని నీతిగా ఎంచబడుచున్నాడు, మీ విశ్వాసమును. మరి ఈ యేసు, నజరేయుడైన ఈ యేసు ఏమని చెప్పినాడు? ఆ వచనమును ఒకసారి మనము ధ్యానించుకుందాము. అందుట్లో ఉన్న ప్రమాదాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. రండి వెళ్దాం. మార్కు స్వార్త 16వ అధ్యాయము 17 నుంచి 18 వచనములు. ఇందులో యేసు పునరుత్థానము చెందిన పిదప
తన శిష్యులకు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పినాడు. ఆ సువార్త ఏమిటి అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని. ఈ సువార్త ప్రకటించుడి అని చెప్పిన తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అనే ఒక సూచన ఇచ్చాడు. అంటే ఇది ఒక టెస్ట్ అన్నమాట. ఎవరు నమ్మినారు, ఎవరు నమ్మలేదు అని చెప్పేసి. ఏమిటి ఆ టెస్ట్? కొన్ని సూచక క్రియలు కనబడును. అవి ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు అని అంటున్నాడు. ఏది ఇబ్బంది లేదండి. దీనితోటి కొంతమంది మోసాలు చేయుచున్నారు. యేసు నామములో అని చెప్పేసి దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారు, అన్య భాషలు, కొత్త భాషలు మాట్లాడుచున్నారు. ఆ భాషలకు అర్థం ఏమిటో ఎవరికీ తెలియని, ఎవరు తెలుసుకోలేని వింత వింతైన భాషలు మాట్లాడుచున్నారు. ఆ భాషలను తిరిగి వారు మరి ఒక మారు మాట్లాడగలరో ఏమో నాకు డౌటేనండి. అలాంటి వింతైన భాషలు మాట్లాడుచున్నారు. దానితో ఎంతో మంది మోసములు చేయుచున్నారు. అయితే అంతకన్నా పెద్ద సమస్య ఈ 18వ వచనము నుండి రాబోచున్నది. ఏమిటి అంటే, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. ఇది 3 లెవెల్స్ లో చాలా ప్రమాదకరమైన వచనం అండి. ఎందుకంటే ఈ వచనమును నమ్మి ఇందాక చెప్పినట్లు మీ విశ్వాసమును ఆయన నీతిగా ఎంచుచున్నాడు కనుక మీరు ఆయనను విశ్వసించాలి, ఆయన మాటలను సందేహించకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని మైండ్లంతా కూడా విశ్వసించడానికి సిద్ధపరిచేశారు. సిద్ధపరచబడినప్పుడు ఆ విశ్వాసి పాములను ఎత్తి పట్టుకొందురు, మీరు నమ్మిన వారైతే ఈ సూచక క్రియలు కనబడును అని వారి చేతులలో పాములను పెట్టుచున్నారు. వారి చేత పాములను ఎత్తి పట్టుకోనిస్తున్నారు. అంతేకాకుండా మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. దీనికి సంబంధించి ఎవరు పాటించారో నా దగ్గర ప్రూఫ్ దొరకలేదండి. కానీ మీకు పాములను ఎత్తి పట్టుకున్న దానికి మాత్రం మీకు వీడియో చూపిస్తాను. అంతేకాకుండా రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురు అని ఎంతో మంది అబద్ధీకులు నేడు యేసు నామములో రోగులను స్వస్థపరుస్తున్నామని చెప్పి వాళ్ళని దోచుకుంటున్నారు, వాళ్ళ ప్రాణములను హరించుచున్నారు. ఈ పాస్టర్లను నమ్మి ఎక్కడెక్కడ దూర ప్రాంతముల నుంచి కూడా జబ్బులతో, రోగాలతో ప్రాణాలు పోయే స్థితిలో వీళ్ళ చర్చిను చేరిన వాళ్ళకి అటు నుంచి అటే నరక ద్వారములను చూపించుచున్నారు. వీరిని గోతిలోనికి పంపించుచున్నారు అబద్ధీకులు. అలాంటి వారికి ఆధారమైన వచనం ఏమిటి అండి? రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అన్న ఈ వచనము, క్రొత్త భాషలు మాట్లాడుదురు అన్న పై వచనము, దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్న పై వచనము. వీటిని ఆధారము చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసము చేయుచున్నారు నేడు అబద్ధీకులు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా నిజమైన దేవుని జనుడుగా తీర్పు తీర్చబడలేదు. అందరూ అబద్ధీకులే, ప్రవక్తలందరూ వంచకులే అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో చెప్పినట్లుగా ఇక్కడ అందరూ వంచకులుగానే ఉన్నారు. అది మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక వీడియో ప్రూఫ్తో సహా కూడా చూపించడం జరుగుతుంది. మీరే చూతురుగాక ఒక పాస్టరు ఎలా ఈ వచనముని విశ్వసించి దీనిని అమలుపరిచి తను బాధలు పడినది, అంతేకాకుండా తన చర్చిలో వాళ్ళని, తన సంఘస్థులని కూడా మరణపు అంచులకు తీసుకువెళ్ళినది మీరు చూడవద్దు.
trying to say that God's still healing him. They're going to turn him around. I'm like, man, God can move. Pick it up. Kill the cameras. చూచినారు కదా సంఘస్థులారా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని నమ్ముకొనుచున్నాను, దేవుడు ఇంకనూ వైద్యుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుడిని నమ్ముకున్న ఈ పాస్టర్ ఎలా పాము కాటుకి గురి అయినాడు అని చెప్పేసి, పాము కాటుకి గురి అయినప్పుడు కూడా దేవుడు ఇంకనూ వైద్యుడు అని నేను విశ్వసించుచున్నాను అని చెప్పేసి అన్నాడు. దేవుడు నా వైపు దూసుకు వస్తున్న ఫ్రైట్ ట్రైన్ వలె ఉన్నాడు అని చెప్పాడు. కానీ ఆ ఫ్రైట్ ట్రైన్ గుద్దితే ఇతడు హతుడవును అన్న విషయమును గమనించలేకపోయాడు పాస్టర్ కోడీ కూట్స్. అయితే అదృష్టవశాత్తు ఇతని ఫ్రెండ్ ఇతను వైద్యమునకు నిరాకరించినను ఇతనిని హాస్పిటల్కు తీసుకువెళ్లి సమయానికి యాంటీడోట్ ఇప్పించినందువలన ఈ పాస్టర్ ప్రాణాలతో తప్పించుకున్నాడు. అయితే ఇతని తండ్రి అయిన జేమీ కూట్స్ మాత్రము ఆ భాగ్యవంతుడు కాకపోయినాడు. ఎందుకంటే ఇతడు కూడా పాముకాటు వలన మరణించినాడు. అంతేకాకుండా ఇతని తండ్రి జేమీ కూట్స్ అనేక పర్యాయములు పాముకాటునకు గురయ్యి ఒకసారి అయితే తన వేలును కూడా కోల్పోవలసి వచ్చింది. ఇతడు 2014 ఫిబ్రవరి 15వ తారీఖున పాము తన కుడి చేతిని కరుచుటచే ఇతను ఇంటికి తేబడినాడు. అయితే అక్కడికి వచ్చిన పారామెడిక్స్ ని ఇతనికి సహాయము చేయుటకు వీలు కల్పించకుండా ఇతను తిరస్కరించుట చేత, వాళ్ళు ఇతనికి సహాయము చేయలేకపోవడం చేత, ఇతనికి సమయానికి యాంటీడోట్ ఇవ్వకపోవడం వలన ఇతడు అక్కడే మృతి చెందినాడు. అతను మృతి చెందిన తర్వాత ఫుల్ గాస్పెల్ టాబర్నాకిల్ చర్చ్కి అతని కొడుకైన కోడీ కూట్స్ పాస్టర్ అయినాడు, హెడ్ పాస్టర్ అయినాడు. ఇతను కూడా ఇట్లాగే పాములతోటి జిమ్మిక్కులు చేస్తా, మీరు వీడియోలో చూచినట్లుగా జనాలకి పాములు పట్టుకునేలా చేసి, వాళ్ళు దానితో నాట్యమాడేలా చేసి వాళ్ళని కూడా మరణపు అంచులకి తీసుకువెళ్ళినాడు. వీళ్ళ తండ్రి జేమీ కూట్స్ 1995లో 28 సంవత్సరముల టెనెసీకి చెందిన మహిళ ఇతను చర్చిలో ఉన్నప్పుడు ఇట్లాగే పాములతో ఆటలాడించు సందర్భంలో, ఎందుకు అంటే పాములను ఎత్తి పట్టుకొందురు అని ఇక్కడ చెప్పిన మార్కు 16వ అధ్యాయము 18వ వచనమును ఆధారం చేసుకొని వారు నమ్మిన వారు గనక, యేసు ప్రభువును విశ్వసించిన వారు గనక పాములను ఎత్తి పట్టుకొందురు అన్న విషయమును వాళ్ళు పాటిస్తూ పాములను ఎత్తి పట్టుకున్నప్పుడు ఈ టెనెసీ మహిళ పాము కరుచుటచే ఈవిడ కూడా మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, పాములను ఎత్తి పట్టుకుందురు అన్న వచనము చేత ట్రీట్మెంట్ నిరాకరించి మృతి చెందింది. ఇలా ఈ పాస్టర్లు వారు మృతి చెందుతా వారి సంఘస్థులను ఎవరి పట్లయితే వారికి బాధ్యత ఉందో, ఎవరిని వాళ్ళు కాపరులుగా కాపు కాయాలో వారిని మరణమునకు పాలు చేయుచున్నారు, మరణమునకు తీసుకుపోచున్నారు, గోతిలోనికి పంపించుచున్నారు. అందుకనే ఈ వచనము ప్రమాదకరము. ఈ మార్కు సువార్తని నమ్మిన వారికి మరణము తథ్యము. వారు పాముని పట్టుకున్నచో పాము కరుచును, మరణకరమైనది త్రాగినచో మరణమగును. రోగులు నమ్మినచో వాళ్ళు రోగస్తులయ్యి మరణించును. కనుక ఈ వచనములను బైబిల్ దేవుడు చెప్పాడు అన్న రీతితోటి నమ్మరాదు. నమ్మినచో మీ ప్రాణమునకు మీరే బాధ్యులగుదురు. గద్మనింతురుగాక. ఇక
ఈ వీడియోని ముగించే ముందు నేను చెప్పవలసినది ఏమిటి అంటే, బైబిల్ ఆరోగ్యానికి హానికరము, అందులో రాసి ఉన్నది కదా అని, లేదా బైబిల్ దేవుడు చెప్పాడు, దేవుడి వచనములని, అందుట్లో దేవుడు చెప్పిన వచనమునే డైరెక్ట్గా చూసి అది నిజమే అని నమ్మి ప్రతిదీ కూడా ఆలోచించకుండా నమ్మేసి విశ్వాసము చేత మీరు నీతిమంతులగుదురు, మీ విశ్వాసము మీకు నీతిగా ఎంచబడును అని చెప్పి మీరు ప్రతిదీ కూడా గుడ్డిగా విశ్వసిస్తే మీరు కొండ చిలువ నోటిలోనికి పోవుదురు, మీరు త్రాచుపాము కోరలలో చిక్కుకొనుదురు, అది మిమ్మును కరుచును, మీరు దానిని తొక్కలేరు యెహోవా చెప్పినట్లుగా. కనుక మీరు దయచేసి మీ బుర్రని వాడెదరని చెప్పేసి నేను కోరుకొనుచున్నాను. సంఘస్థులారా, బైబిల్ అనేది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరము. ఇంకనూ చాలా ప్రమాదకరమైన వచనములు ఉన్నను, నేను కొద్ది మాత్రమే తీసుకొని మీ ముందు ఉంచినాను. దీనిని చూచి మీరు జాగరూతులుగా ఉండుగురుగాక. బైబిల్లో ఉన్నది కదా అని చెప్పి మీరు అన్నీ నమ్మకూడదు. ఒక రకంగా చెప్పాలి అంటే బైబిల్లో ఉంది కదా అని మీరు ఏది నమ్మకూడదు. మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి అది నిజము అని తెలియనప్పుడే మీరు దానిని నమ్మవలెను. లేనిచో ఇక్కడ సర్పము చెప్పుచున్నది, తనకు ఇష్టమైన ఆహారము బుర్ర లేని గొర్రెల్స్ అని. దేవుని నామములో అందరికీ వందనములు. ఈ వీడియోల ద్వారా నేను చేయుచున్న పరిచర్య మీకు నచ్చినట్లయితే దేవుని నామములో మీరును నా పరిచర్యలో పాలిభాగస్థులు అవ్వుడి. ఆమెన్.